మునుగోడు నియోజకవర్గం నుంచి నాతో పాటు వచ్చిన మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అందరం కలిసి మంచిగా దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్న ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో నా మిత్రుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు గుంటూరులో బాలికల వసతి గృహం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందుకనే ఎలాగో ఇంత దూరం వచ్చినాం కాబట్టి రాత్రి విజయవాడలో ఉండి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఒక బల ప్రదర్శన అని చెప్తూ ఉన్నారు, అంతే ఎంతవరకు వాస్తవం సార్? నేను ఇక్కడ ఈ గుడి ఆవరణలో మాట్లాడాల్సిన విషయాలు కాదు. ఇది కేవలం నా సన్నిహితులు, ఆ శ్రేయోభిలాషులు నాతో పాటు వెంట వచ్చి ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటానికి వచ్చిన తప్పితే ఇటువంటి దీంట్లో అపోహలకు తావులేదు. అనవసరంగా దీన్ని గందరగోళం సృష్టించొద్దు. నేను ఎక్కడ పోయినా నాతో పాటు ఉండే నా శ్రేయోభిలాషులు, మా నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా నాతో పాటు గుడికి అంటే కనకదుర్గ టెంపుల్ కంటే వచ్చింది తప్పితే ఇందులో వేరే ఉద్దేశం లేదు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా కలబోతున్నారంటే కూడా నిన్నటి నుంచి ఒక ట్రోల్ నడుస్తుంది, అటు తెలంగాణ నుంచి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి. నిన్ననే నేను మార్గ మధ్యంలో చిట్యాల మండలంలో మీడియా క్లియర్గా చెప్పడం జరిగింది. అనవసరంగా నా మీద ఈ మధ్యన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండ్రు. నేను ఏదన్నా ఎప్పుడన్నా రాబోయే రోజులు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నేనే చెప్తా, కానీ అప్పటి వరకు ఎటువంటి అపోహలు, రూమర్స్ నమ్మొద్దు అని చెప్పడం జరిగింది. అనవసరంగా నాకు కొంచెం గిట్టని వ్యక్తులు రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తుంది తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ వాదిగా, ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజల పక్షాన వండుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోతాను పనిచేసే వ్యక్తిని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. కాబట్టి ఎటువంటి అపోహలకు తావులేదని చెప్పి నిన్న చెప్పడం ఈ గుడి ఆవరణలో మాట్లాడకూడదు. కాబట్టి నేను మళ్ళొక్కసారి కూడా చెప్తున్నా. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.